రష్యాతో గొడవలు పెట్టుకుంటున్నారు. రష్యా వాణిజ్య నౌకల్ని స్వాధీనం చేసుకుంటుంది కాబట్టి రష్యాతో యుద్ధానికి ఏమన్నా అమెరికా రెడీ అవుతుందా అన్నటువంటి అనుమానాన్ని పటాపంచలు చేశాడు ట్రంప్. వెనిజులాలో రష్యా చైనాల ఉనికిని మేము ఏమాత్రం సహించబోమంటూ చెప్పుకొచ్చాడు. వెనిజులా నేత మదురో మాదిరిగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భవిష్యత్తులో బంధించేందుకు అమెరికా సైనిక చర్యలకు దిగుతుందా అని విలేకరు ప్రశ్నిస్తే ఎన్నేళ్లుగా నాకు పుతిన్తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి, పుతిన్ని బంధించేందుకు లేదా రష్యాపై సైనిక చర్యలు దిగే ఆలోచన తనకు లేదని చెప్పుకొచ్చారు. అయితే ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు తీసుకుని రష్యా మీద రాజకీయ దౌత్యపరమైన ఒత్తిడి మాత్రం కొనసాగిస్తామన్నారు. ఏపోతే మళ్ళీ మామూలుగా నోబెల్ శాంతి బహుమతి నాకంటే అరుడు ఎవరు లేరు లాంటి పనికిమాలిన వాగుడు వాగాడు. అదే సందర్భంలో వెనిజులాలో పెట్టుబడులు పెట్టే చమురు కంపెనీలకు పూర్తి రక్షణ కల్పిస్తామంటూ ట్రంప్ హామీ ఇచ్చాడు. మీరు ఇప్పుడు నేరుగా అమెరికాతో లావాదేవీలు జరుపుతున్నారు, వెనిజులాతో కాదు, మీకు అక్కడ పూర్తి రక్షణ భద్రత ఉంటుంది, మీరు వెనిజులాతో సంబంధం కలిగి ఉండాలని మేము కోరుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. కాకపోతే అక్కడ ఎవడూ రావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి పుతిన్ జోలికి వెళ్తే పుతిన్ ఏమని పిచ్చోడా, అమెరికా కనుక వెళ్తే 3వ ప్రపంచ యుద్ధమే వస్తుంది. అది తెలుసు ట్రంప్కి, అర్థమైంది, తేడా చేస్తే తాట తీస్తాడనేది.